ఫ్రెండ్స్, నేను రాయల్ నర్సరీ డోన్ కొత్తపల్లి దగ్గర ఉన్నానండి. నర్సరీ ఓనర్ అన్నమాట మాధవి అని చెప్పి, మాధవి గారు ఓనరు. చాలా రకాల మనకి పూల మొక్కలు గాని పండ్ల మొక్కలు గాని అన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి, రీజనబుల్ గా కూడా ఉంటాయి. మాధవి గారు చెప్పండి, ఏమేమి ఉంటాయి మీ దగ్గర ప్లాంట్స్? మన దగ్గర ఇండోర్ అవుట్డోర్ ఫ్లవరింగ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఎగ్జాటిక్ వెరైటీస్ ఫ్రూట్స్ లో చాలా అంటే మీకు ఎన్ని మాక్సిమం వెరైటీస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఇది తాజ్ మహల్ రోజ్ అండి, ఆర్కిడ్ రోజు. ఇది వైట్ లో క్రీపర్ రోజు. క్రీపర్ పెంచుకోవాలనుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ తో ఇది. ఇవి మాత్రం మీకు బాగా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తది. ఈ లైన్ ఏ ఫ్లవర్ అయినా కూడా సమ్మర్ ఎక్కువ ఫ్లవర్స్, ఏ సీజన్ అయినా కూడా ఈ లైన్ అంతా ఫ్లవరింగ్ ఎక్కువ వస్తది. ఇది సమ్మర్ సీజన్ అయితే కొంచెం ఫ్లవరింగ్ తగ్గుతుంది. ఇవన్నీ సేమ్ ఆర్కిడ్ రోజెస్ మేడం. మామూలుగా మనకి మామూలు రోజెస్, తాజ్ మహల్ లావ్ రోజెస్. ఇది వచ్చేసి కాశ్మీర్ రోజు. కాశ్మీర్ అంటే ఇది రెడ్ ఉంటుందా వైట్ ఉంటుందా మనకి? ఇందులో ఓన్లీ రెడ్ ఉంటుంది. బట్ ఏమంటే బ్లూమ్స్ ఎక్కువ ఉంటాయి. కాశ్మీర్ రోజు ముళ్ళు ఉండదు. అవునవును, నా దగ్గర ఏ వెదర్ కైనా సూట్ అవుతుంది కాశ్మీర్ రోజు. ముళ్ళు ఉండదు. కొంతమందికి ముళ్ళు ఉండకూడదు సెంటిమెంట్ ఉంటది, అట్లాంటి వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర అది క్రీపర్ రోజే అండి. క్రీపర్ లో పింక్, బేబీ పింక్ కలర్ చేస్తే కింద ఉంటది. లేదు మనకు వద్దనుకుంటే పంపించేసుకోవచ్చు, మనకు ప్లేస్ ఉండి అంత వీలుగా ఉందంటే. కదా ఏమి ఇవి చిటి రోజాలా లేకపోతే హైబ్రిడ్ ఏంటిది? హైబ్రిడ్ లోనే ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి. ఈ ఎల్లో, మ్యాంగో ఎల్లో అంటారు దీన్ని. ఇవి కూడా వస్తాయండి ఇవన్నీ? అన్ని సమ్మర్ లో వస్తాయండి. కొంచెం ఏమంటే సమ్మర్ కి కొంచెం కాపాడుకోవాలి అంతే సమ్మర్ లో. చాలా బాగా పైన రోజ్ అదేం వెరైటీ? పింక్. ఇది పింక్, ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ. మనకి చిన్న చిన్న గుత్తులు గుత్తులు వస్తాయి కదా, ఆ వెరైటీస్. ఇదిగోండి, ఇది బంచెస్ వస్తాయి. కంటైనర్స్ లో కూడా వస్తాయి మనకి. కంటైనర్స్ లో బాగా వస్తాయండి. అవునా? 12 ఇంచెస్ కంటైనర్లు వేసుకుంటే సరిపోతుంది. 12 మీకు 14 వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటది అనమాట. 12 కి తొందరగా రూట్ బాండ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము. కొంచెం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది. మనకి వీటికి సంబంధించిన ఏమైనా మీరు ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతారు? ఫర్టిలైజర్స్ ఉన్నాయి, కోకోపిట్, వర్మి కంపోస్ట్ అన్ని అమ్ముతాం మేము. పాట్ మిక్స్ కూడా అమ్ముతాం. అంటే మీరు ఇంకా సపరేట్ మళ్ళీ కోకోపిట్, వర్మి కంపోస్ట్ కలుపుకోకుండా పాట్ మిక్స్ కూడా అమ్ముతాం సపరేట్. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయి ప్లాంట్స్. బిల్వం, కాశీ బిల్వం అంటారు. ఇది గానీ మళ్ళీ నాటు బిల్వము అట్లా హైబ్రిడ్ బిల్వం ఉంటుంది. హైబ్రిడ్ బిల్వము లీఫ్ చాలా పెద్దగా వస్తది. ఈ కాశీ బిల్వము వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కవర్ లోనే పెరుగుతుంది కదా, కంటైనర్ లో వేసుకోవచ్చు. మీకు ఒక 2-3 ఇయర్స్ ఉంటుంది ప్లాంట్. తర్వాత మీరు మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి. 3 ఆకుల బిల్వం, 5 ఆకులు, 10 ఆకులు అవి కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయి. అదే మహాబిల్వం అంటారు. ఏక బిల్వము, మహాబిల్వం, ఎన్ని వెరైటీస్ చూడండి. బిల్వంలోనే మనకి అంటే ఇవి కంటైనర్స్ లోనే వేసుకోవచ్చు. ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీపార్ట్ చేసుకుంటే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి రాఖీ ఫ్లవర్ అండి. రాఖీ అంటే బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ ఇది. ఇండోర్ వేసుకోవచ్చు. అది మీ బ్యాక్ సైడ్ స్టీవియా ప్లాంట్ ఉంచండి. ఇది స్టీవియా, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఏం దీన్ని? స్వీట్, మనకి షుగర్ ఫ్రీ తయారు చేసేది ఈ లీఫ్ తో. చాలా తీయగా ఉంది. అంటే షుగర్ వాళ్ళని తినచ్చు, ఎవరైనా తినొచ్చు. అది షుగర్ గానే ఉండే ప్లాంట్ ఉందంటుంటారు చాలా మంది. ఒక లీఫ్ తింటే ఇన్సులిన్ ప్లాంట్ అది ఉంటుంది మన దగ్గర. ఇవి స్నేక్ ప్లాంట్, చామంతి బడ్ తో ఉన్నాయి. ఇప్పుడు గార్లిక్ వైన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. ఇండోర్ వెరైటీ, అవుట్డోర్ వెరైటీ ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి కదా ఆ ప్లాంట్స్ ఇవి. ఇది వచ్చేసి టర్టిల్ వైన్, హ్యాంగింగ్ వెరైటీ. ఇది కూడా వన్ ఆఫ్ వెరైటీ అన్నమాట. హ్యాంగింగ్ లో కలర్ లీవ్స్ వచ్చేసి ఇది ఒక వెరైటీ. ఇవి వచ్చేసి కోలియస్, నెమలి పించాలు. ఇందులో కలర్స్. ఇది వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ వెరైటీ మనకి హ్యాంగింగ్ పాట్ లో. ఇవంతా హ్యాంగింగ్. ఈ లైన్ మొత్తం హ్యాంగింగ్. ఇంకా టేబుల్ రోజెస్, టేబుల్ రోజ్ కాదు, టేబుల్ రోజ్ మాదిరి ఉంటది బట్ ఫ్లవర్ రాదు. హ్యాంగింగ్ వెరైటీ వచ్చేసి కొన్ని క్రోటన్ వెరైటీస్. చూడండి బ్లాక్, ఎంత బ్లాక్ ఉంటుందో లీఫ్. ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎట్లయినా పెంచొచ్చు. ఇండోరే కదండి. చాలా బాగుంది. వైట్ గా చిన్న చిన్న పూలు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా. చుక్కమల్లి కాదు, చుక్కమల్లి కాదు. ఇది క్రోటన్స్ లోనే ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట మీకు. ఇవంతా ఈ ఫ్లవర్స్ అంతా
ఇవన్నీ కూడా క్రోటన్ వెరైటీస్. ఇట్లా లీఫ్ లో ఇట్లా వైట్ కలర్ వచ్చేది, ఇది పర్పుల్ లో మళ్ళీ ఇట్లా లీఫ్ లో కలర్ వచ్చేది. రోజ్మేరీ ఇవి కంటైనర్స్ లో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, బాగా ఎండకైనా కూడా బతుకుతాయి. కొంతమంది చాలా మంది ఏమంటే దాన్ని ఇండోర్ పెట్టుకుంటున్నారు, కానీ ఇండోర్ వెరైటీ కదా, అవుట్డోర్ వెరైటీ. ఎంత ఇది కాస్ట్? అది వచ్చేసి 120 అట్లా వస్తుందండి. పాట్ వెరైటీ అయితే మీకు కవర్ లో అయితే కొంచెం కాస్ట్ తక్కువకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి అరేలియా బోన్సాయి వెరైటీ. చాలా బాగుంటుంది, ఇండోర్ కి చాలా బాగుంటది. మీకు ఇది ఎదురు ఒక మొక్క ఇవన్నీ కూడా మనకి ఇండోర్ కి చాలా బాగుంటాయి. ఇవన్నీ అది జేడ్ ప్లాంట్, అది ఇది కదా పారిజాతం. ఇవన్నీ నాటు మందారాలండి. ఇవంతా ఒంటిరెక్క మందారాలు కదా. ఒంటిరెక్క ఇవి మనకి 365 రోజులు మనకి పూలు అనేది పూస్తూనే ఉంటాయి. ఇది రోసెస్ అన్నమాట మొత్తం. అంటే ఇవి ఎప్పుడు మంచిగా క్రీపర్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇవంతా క్రీపర్ రోజెస్. రోసెస్. ఇదేంటి ఇదేంటి మాధవి? ఇది గరుడవర్ధన. మనకి 365 రోజులు పూస్తుందా? ఎప్పటికి పూస్తుంది. మీకు ఇయర్ త్రోట్ ఇయర్ మొత్తం వస్తుంది. అది ఈ కాగడా కూడా అంతే, రెడ్ ఎర్ర కాగడా. అంటే అది మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటూ ఉండాలి. మీకు ప్లేస్ ఉంటే క్రీపర్, ప్లేస్ లేదంటే కట్ చేసుకుంటే కిందనే ఉంటది. వస్తుందా? ఇవి ఈ చెట్లు ఇవి సన్నజాజులు, మల్లెలు. ఇవి మధుకామిని బోన్సాయి వెరైటీ. వీటికి చిన్నగా వస్తాయి ఫ్లవరింగ్. ఇదిగోండి ఇట్లా. నేను పెద్ద పూలు చూసాయి. ఇవే మేడం వస్తాయి, కొంచెం పెద్దగా వస్తాయి. ఇప్పుడు ఈ సీజన్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ కదా మన సైడ్, అట్లా. ఇది నైట్ క్వీన్. ఇదిగోండి విత్ బ్లూమ్స్ ఉంది. నైట్ క్వీన్, మధుకామిని, గోవర్ధనము, విరజాజి, అన్నజాజులు అన్ని ఉన్నాయి. ఉసిరిలో 2 వెరైటీస్ ఉన్నాయి. మామూలు రాతి ఉసిరి ఉంది, ఇంకోటి చిన్న ఉసిరి అంటారు కదా. ఈ రోజు వెరైటీ, ఇది క్రీపర్ వెరైటీ రోజు. అంటే పైకి అల్లించుకోవాలి, లేకపోతే కింద కట్ చేసుకున్నా మీకు బుష్ మాదిరి వస్తుంది. ఇది వచ్చేసి రెడ్ వెరైటీగా ఉంది. ఇది రెడ్ క్రీమ్ కలర్ ఉంది ఫ్లవర్. డెకర్ లేదా మీ దగ్గర? ఇదే డబుల్ డెకర్. ఇది క్రీమ్ కలర్ డబుల్ డెకర్ అన్నమాట. అంటే మీకు హైట్ పెరగకుండా చిన్న చెట్టుకి కాయలు వచ్చే వెరైటీ. అంటే గ్రాఫ్టెడ్ అంటాం కదా. గ్రాఫ్టెడ్ కాదు, ఇది ఒక వెరైటీ. గ్రాఫ్టెడ్ కాదు, బట్ ఏమంటే హైబ్రిడ్ వెరైటీలో మీకు ఫాస్ట్ గా రావడానికి, ఎక్కువ హైట్ పోకుండా ఉండడానికి కిందనే కాయలు వస్తాయి. అట్లే 3.5 years కి వచ్చేస్తుంది దీని క్రాప్. ఇది వచ్చేసి నాటు అంజురా, పెద్ద కాయలు వస్తాయి కదండి, డ్రై ఫ్రూట్. అది ఆ వెరైటీ. ఇది నాటు అంజురా. నర్సరీలో ఏమో చెట్లు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి పార్ట్స్ సిరామిక్ గానీ ప్లాస్టిక్ గానీ అన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇండోర్ ఉన్నాయి చూడండి, ఇండోర్ అండ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి అంతా కంపోస్ట్ మొత్తం. ఇది కోకోపిట్. ఇది పాకెట్స్ చేస్తారా? బ్యాగ్స్ ఇచ్చేస్తాం. బ్యాగ్ వచ్చేసి 25 kgs ఉంటుంది. 450-400 అట్లా లూజ్ ఇస్తాము. బ్యాగ్ కూడా ఇస్తాం, ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి. ఇది కాస్ట్? ఇది వచ్చేసి 250. 250. హ్యాంగింగ్ తులసమ్మ, తులసి పాట్, తులసి పెద్దది చిన్నది. ఇవంతా చిన్న మనం ఏదైనా ఇండోర్ పెట్టుకోవచ్చు. గిఫ్ట్ వెరైటీస్ బాగుంటాయి. అట్లా ఇవ్వచ్చు. సెరమిక్ పాట్స్ 3 pot అన్నమాట. 3 set pot. 1 3 sets మన ఇష్టం. మీకు సింగిల్ బ్రెత్ అయినా తీస్తాము, లేదు ఇట్లా సెట్ వైజ్ 3 తీసుకుంటామన్నా తీసుకోవచ్చు. ఎంత ఇది కాస్ట్? ఇది సెట్ వచ్చేసి 650 అట్లా. 3 కలిపి ఎంత? 650. సూపర్, బాగుంది. ఇవి 3 ఇవి అన్ని అట్లే ఉంటాయి ఈ పాట్లు. ఇంకా వచ్చేసి ఇది 4 సెట్. ఇది గ్లాస్ వెరైటీ. 4 సెట్ ఉంటది గ్లాస్ మాదిరి వచ్చేసి. ఇదిగోండి ఇట్లా. ఇది ఫస్ట్. ఇది దానికి ఇంకా ఒక 50 రూపీస్ తేడా ఉంటుంది, 700 అట్లా ఉంటుంది. 3 పీసులే. ఇది 4 pieces. ఇది 4. ఇదిగోండి ఇది 4 ఉంటాయి. ఇది వచ్చేసి మినీ చిన్నది బుద్ధా పాట్. ఎవరికైనా సక్లెంట్స్ అట్లా, లేకపోతే గిఫ్ట్ ఇవ్వడానికి చిన్న చెట్లు వేసి ఏదైనా అట్లా. చాలా బాగుంది, చాలా బాగుంది. మన సోఫా సెట్ దగ్గర డైనింగ్ టేబుల్ పైన అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినారనుకోండి ఇంటికి, గిఫ్ట్ మనం ఏదో ఇచ్చే బదులు ఇందులో ఒక తులసి చెట్టు నాటిస్తే కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటది అన్నమాట. చాలా బాగుంది. ఇవి 350-300 అంటే ఒక్కోసారి
ఒక రేట్ ఉంటుంది. కలర్స్ కానీ మనకి వైట్ వైట్, పింక్, రెడ్ అన్ని కలర్స్ వస్తాయి. బ్రౌన్ కలర్ వస్తుంది, పర్పుల్ కలర్ వస్తుంది. వచ్చేసి ఫిలోడెండ్రాన్ లో ఇది ఒక వెరైటీ. లీఫ్ రాను రాని ఇట్లా డబల్ కలర్ వచ్చేస్తుంది. ఫస్ట్ బ్రౌన్ వస్తుంది, మళ్ళీ మనకి షేడ్ పింక్ పింక్ వస్తుంది. ఇట్లా ఇవంతా ఇండోరేనా? ఇండోర్ ఇది కదా, ఇది లక్కీ బ్యాగ్. ఎందుకంటే పెన్సిల్ ప్లాంట్ కానీ చాలా మంచిది అని చెప్తున్నాను. ప్లాంట్ ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ లో క్రీపర్ వెరైటీనే. మనీ ప్లాంట్ మాదిరి పెంచుకోవచ్చు, లేదంటే మనకి ఇట్లా ఫ్లవర్ మాదిరి వచ్చేస్తుంది. అంటే ఇలా అల్లుకుంటుంది. ఇది వచ్చేసి మోస్టిక్. ఈ మనకి 2 feet నుంచి 6 feet వరకు దొరుకుతుంది మన దగ్గర. అదేలేండి, మనీ ప్లాంట్ పెట్టినప్పుడు బ్యాక్ సపోర్ట్ కోసం. ఇది వచ్చేసి జీజీ ప్లాంట్, ట్విస్టెడ్ వెరైటీ. అంటే జీజీ ప్లాంట్ లో ట్విస్టెడ్ వెరైటీ. మీకు స్ట్రైట్ వస్తుంది, ఇట్లా ట్విస్ట్ రాదనమాట కొన్నిట్లలో. ఈ వెరైటీ వేరే. చుట్టూ ఉంటుంది కదా, ఇది స్పెషల్. ఇది స్పెషల్. ఇది ఆ వెరైటీగానే ఉందా? ఆ వెరైటీ లేవు ఇప్పుడు, ఈసారి లేవు, వస్తాయి అవి కూడా. వెరైటీ కావాలి. ఇవేంటండి? ఆర్గానిక్ బ్లూమర్ ఒకటి, పెస్టిసైడ్ మనకి మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ కి వాటికి. ఇది నీమ్ ఆయిల్ మేడం. నీమ్ ఆయిల్ ఆర్గానిక్. ఓకే. ఇది ఎలా వాడాలి? ఇది వచ్చేసి ప్లాంట్ బూస్టర్. మీకు ఫ్లవరింగ్ గానీ ఫ్రూటింగ్ గానీ ఏదైనా రావాలి అంటే ఇది కొడితే మనకి తొందరగా స్ప్రే చేయాలి. 1 liter 5 ml. ఇదైనా 5 ml, ఇదైనా 5 ml. ఫ్లవర్ ప్లాంట్స్ కి చేసుకోవచ్చు. 15 days once ఇలా మనం స్ప్రే చేస్తుంటే మనకి బ్లూమింగ్ అనేది బాగుంటుంది. ఇది రెండు బాగా యూస్ఫుల్. ఒకటేమో మనకి పెస్ట్ రాకుండా మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంటాయి, ఒకటి ఫ్లవరింగ్ కోసం ఏమో ఇది బూస్ట్. రెండు మళ్ళీ కానీ ఆర్గానిక్ ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఈ బయట పెస్టిసైడ్స్ అయితే మనకి మట్టి కానీ డ్యామేజ్ దగ్గర సెరామిక్ తులసి పాట్స్ కూడా దొరుకుతాయండి. ఇది ఒక సైజు, ఇది ఒక సైజు. ఇలా గిఫ్టింగ్ పాట్స్ వచ్చేసి మన దగ్గర గిఫ్టింగ్ పాట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ప్లస్ మనకి మామూలుగా ప్లాంట్స్ కోసం కూడా పాట్స్ ఉంటాయి. మనకి 10 inch నుంచి ప్లాంట్స్ కోసం అయితే పాట్స్ 18 inch వరకు ఉంటాయి మన దగ్గర. 18 inch ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ అయితే 50-60 ఆ రేంజ్ నుంచి 250 వరకు రేంజ్ ఉన్నాయి. ప్లాస్టిక్ పార్ట్స్ అయితే అంటే సైజ్ పెరిగినట్ల రేట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అవి ఇప్పుడు 50 rupees 60 ఆ రేంజ్ వస్తాయండి. ఒకటి 50-60. స్పెషల్ ఇవి మనకి హెవీ క్వాలిటీ వస్తాయి. హెవీ క్వాలిటీ వస్తాయి అనమాట. మీకు ఎండలో పెట్టినా కూడా ఒక 5-6 years దాని డ్యామేజ్ ఉండదు. అవి కూడా 50 రూపాయలు. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా వైట్, అవి అయితే మనకి ఇంకా కొంచెం ఒక 10-20 పెరుగుతుంది. కాస్ట్ ఎక్కువ, సైజ్ పెరుగుతుంది కదా. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్. ఇది ఇందులో ఈ వెరైటీ కూడా ఉంటుంది. క్లాస్ గా ఉండాలి అంటే ఇట్లా వైట్. ఇవి కూడా అంతే 70 ఆ రేంజ్ వస్తుంది. రాయల్ నర్సరీని విజిట్ చేయండి. మాధవి గారు అంటారు, మాధవి గారు లేకపోతే వాళ్ళ హస్బెండ్ అయినా ఎవరో ఒకరు అనుకూలంగా ఉంటారు. మన దగ్గర అన్ని పార్ట్స్ ఉన్నాయి, అలాగే ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అవి కవర్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ కవర్ చేస్తాము. మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పి ఇంతతో స్టాప్ చేస్తున్నాము. ఓకేనా మాధవి? ఓకే, నా తరపున ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఆఫర్ ఇస్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం మీ దగ్గర నుంచి వచ్చిన కస్టమర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అట్లా ఇచ్చినాం. మీ పేరు చెప్పిన వాళ్ళందరికీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.